ఎందుకంటే ఇన్ని వేల ముద్దులు పెట్టారు ఆయన ఇది అధికారంలో రావడానికి. అధికారంలోకి వచ్చాక పరదాలు వేసుకోవడం ఏంటి, చెట్లు నరుక్కోవడం ఏంటి, తర్వాత ఒకరికైనా కిస్ పెట్టాడు ఆయన. ఎంతమంది ఎదురు చూస్తున్నారండి ఆ కిస్సుల కోసం? మీరు చెప్పండి, నేను చెప్పడం కాదు. ఎంతమంది కిస్సులు పెడితే ఆయన సీఎం అయ్యారు ఆయన? ఇప్పుడు ఒక్క కిస్ పెడుతున్నారు ఆయన. అది ఇప్పుడేదో రాయి తేలిందిలేండి. ఇప్పుడు ఈరోజు రాయి తేలింది, అంతకుముందు ఏం లేదు కదా. ఇప్పుడు ఆ ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు ఆయన? మీరు ఎలా వస్తారనుకుంటున్నారు ఆయన? నేను ప్రజలను అడుగుతున్నాను, ఏది కరెక్ట్ చేశారు ఆయన చెప్పండి. కరోనా వస్తే ఎదురుకొచ్చి మాట్లాడగలిగాడు ఆయన ఇప్పటిదాకా? ఆ నానిగారు, ఇంకెవరెవరో, బొత్స సత్యనారాయణ, ఇంకెవరెవరో మాట్లాడారు. మన సీఎంగా ఆయన వచ్చి మాట్లాడారా? ఆయన ఒక్కరోజైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టగలిగారా? మీడియా లోపలికైతే రాయిస్తారు కదండి, ఇక్కడైతే ఇస్తారు. కానీ చెప్పండి, ఏదైనా ఆయన వచ్చి మాట్లాడగలరా? మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే కరోనా టైంలో తెలంగాణ కన్నా ఒక రోజు ముందు మనకు మందు రిలీజ్ చేశారు.